ప్రభు బలలో పాలు పొందకమునకు మన జీవితములను వాక్య పెరుగులో పరీక్షించుకునే నిమిత్తమై ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనమును మనం కలిసి చదువుకుందామండి. 21:5 కలిసి చదువుదామండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు ఈ వాక్య భాగములను మన కొరకై ఆశీర్వదించినట్లుగా మనము మరొకసారి 5వ వచనాన్ని కలిసి చదువుకుందామండి. బలలో పాలు పొందకమునకు మన జీవితములను వాక్య వెలుగులో పరీక్షించుకునే నిమిత్తమై మనము కలిసి చదువుకుందామండి. 21:5 కలిసి చదువుదామండి. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఆరాధన వర్తమానం మనం చూసాము. ఎట్లా ఉన్నటువంటి మనలను ఎట్లు చేయబోతున్నాడో మనం చూస్తూ వచ్చినాం. మెట్టుకు ఎలాగ చేయబోతున్నాడంటే 10వ వచనం కలిసి చదువుదామండి. 10వ వచనము, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట నాకు చూపెను. కాబట్టి దేవుని మహిమగలదై దిగివచ్చుట నాకు చూపెను. కాబట్టి మనము సంఘముగా ఎత్తబడతాము ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు. ఆ తర్వాత మనం ప్రభుతో కూడా 7 సంవత్సరాల పైన ఉండి పరలోకంలో ఉండి, ఆ తర్వాత మనము కొత్త భూమి కొత్త ఆకాశము ఏర్పడినప్పుడు ఆ ప్రభుతో కూడా మనము ఆ మహిమగల యెరూషలేము పట్టణముగా దిగి వస్తామన్నమాట. అప్పుడు కొత్త భూమిలో కొత్త ఆకాశంలో మనము నివసించే వారముగా ఉంటాము. మనలో ప్రభు నివసించేవాడుగా ఉంటాడు. అట్లు దేవుని నివాసస్థలముగా మనము కట్టబడుతూ ఉంటూ ఉన్నాము. చూడండి, మనము దేవుని మహిమ కలిగిన వారముగా అలా ఉండబోతున్నాము. ఆ పట్టణం ఎలా ఉంటుందంటే మనం కలిసి చదువుకుందామండి. 21వ అధ్యాయము 23వ వచనము కలిసి చదువుదామండి. 23వ వచనం కలిసి చదువుదామండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. చూడండి, ఆ పట్టణములో అంటే ఏ పట్టణము? నూతనమైన యెరూషలేము ఆ పట్టణములో ఏమి ప్రకాశిస్తుందంట? దేవుని మహిమయే ప్రకాశించుచున్నది. ఆ తర్వాత గమనించండి, దేవుని మహిమ చేత ఉంటుంది అది. 24వ వచనం కలిసి చదువుదామండి. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. గమనించండి, జనములు భూరాజులు ఏం చేస్తారంట? తమ మహిమను దానిలోనికి, ఆల్రెడీ అది మహిమ గలది, దాంట్లోకి ఇంకా భూరాజులు ఏం చేస్తారు? తమ మహిమను తీసుకొని వస్తారు. చూడండి, 26వ వచనం కలిసి చదువుదామండి. 26వ వచనం, జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొని వచ్చేదరు. జనములు కూడా ఏం చేస్తారు? తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తారు. 3 అంతులుగా. మొదటి ఆ పట్టణమే ఎట్లాంటిది? దేవుని మహిమ అయి ఉంది. అందులోకి భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారు. అంతేకాదు, జనములు కూడా తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తారు. అందుకే దాని పేరు మహిమగల పట్టణము. ఏం పట్టణం చెప్పండి? మహిమగల పట్టణం. ఆ మహిమగల పట్టణంలో మనం నివసించడం కొరకై ఈ భూమి మీద ఉండగా ప్రభు మనలను మహిమ చేత నింపుతూ ఉంటాడన్నమాట. మహిమను నింపేటువంటి వాటిలో కొన్ని త్వరగా చదువుదామండి. కీర్తనలు 21. కీర్తన 21. చూడండి, మనకు మహిమ ఎట్లా కలిగింది అంటే 21:5 చదవండి. 21:5, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను. ఏం కలిగిందండి? గొప్ప. దేని వలన? నువ్వు రక్షించబడ్డావా? నీవు రక్షణ పొంది ఉంటే ఏం కలిగింది నీకు? గొప్ప మహిమ ఆల్రెడీ కలిగింది. ఇదే మాటనే రోమా పత్రిక 8:29లో మనం చదువుతాం. 8:29 చదవండి.
ఆ, ఆ, ఆ. నిర్ణయించెను. ఆ, ఆ. ఎవరు నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా తీర్చెను. గమనించండి, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెనున పరుస్తాడునా అంటే ఆల్రెడీ పరిచాడు. అంటే ఆల్రెడీ మనం మహిమను పొందినాము. ఇది మనకు అర్థమవుతుందంటే మన బాహ్య నేత్రాలతో చూడలేము. ఇది మన బుద్ధికి గ్రాహ్యానికి మించినదనమాట. ఇట్లు మహిమను పొందిన మనము అనుదిన జీవితంలో మనకు ఏమవుతుంటాయంటే చూడండి, 8వ అధ్యాయము 17వ వచనం 8:17 రోమాపత్రిక 8:17. గమనించండి, దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి. గమనించండి, మహిమ పొందుటకు ఏం పొందాలా? శ్రమ పడాలి. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ రక్షణ ద్వారా కొంత మహిమను నింపాడు మనలోన, శ్రమల ద్వారా ఇంకొంత మహిమను మనలో చెప్పండి నింపుతూ ఉన్నాడు. శ్రమలు అయిపోయినాయా? ఇంకా లేదు. ఈ లోకం వదిలేంత వరకు శ్రమలు ఉంటేనే ఉంటాయన్నమాట. అయితే ఈ శ్రమలో ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది నీకు నాకు అర్థం కావడం లేదు, కానీ మనలో ఏం చేస్తున్నాడంటే మహిమను నింపుతూ ఉన్నాడన్నమాట. శ్రమల ద్వారా కొంత మహిమను నింపుతాడు. ఇంకా చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతివానికి. సత్క్రియ అంటే ఏంటి చెప్పండి? మంచి క్రియలు లేదా మంచి పనులు అని. చదవక. మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా. గమనించండి, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అంటే కలిగిందా, కలగబోతోందా? కలుగబోతోంది. దేని వలన? సత్క్రియల వలన మహిమ కలుగబోతుంది. అంటే ఒకవైపు రక్షణ ద్వారా ఆల్రెడీ మహిమనిచ్చేశాడు, శ్రమల ద్వారా ఇంకా మహిమనిస్తూ ఉన్నాడు, సత్క్రియల ద్వారా ఇంకా మహిమను ఇస్తూ ఉన్నాడు. మనం ఎన్ని సత్క్రియలు చేస్తూ ఉంటామో, మంచి కార్యాలు, ఇతరులకు ఉపయోగపడేవి, ఇతరులకు క్షేమం కలిగించేవి, మంచి కార్యములు, సువార్త చెప్పడం కావచ్చు, మందిరంలో పరిచర్య చేయడం కావచ్చు, లేదా అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కావచ్చు. ఇవన్నీ ఏమంటే సత్క్రియలు. ఈ సత్క్రియలు మనం ఎంతగా చేస్తూ ఉన్నామో అంతగా ఏం పొందబోతున్నామంటే మహిమను పొందబోతాం. ఇట్లాంటి ఇంకా కొన్ని సోర్సెస్ ఉన్నాయి దేవుని వాక్యంలో. మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఇట్లా వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఇట్లాంటి మహిమతో నింపబడిన మనమే ఏం కాబోతున్నాము? దేవుని మహిమగల పట్టణంగా రాబోతున్నాం అన్నమాట. అంతేకాదు, అందులోకి మనం మహిమను తీసుకొని వెళ్తాం. అప్పుడు మహిమలో మనం నివసిస్తాం. ఆల్రెడీ అందుకోసమే ఈ మహిమ చేత నింపబడుతూ మనము ఆ మహిమగల పట్టణం నివసించబోతాం. సామాన్యమైనటువంటి వ్యక్తి, సాధారణమైన వ్యక్తి ఎప్పుడూ దేవుని మహిమను చూడలేడు. అది సాధ్యం కాదు. మామూలుగా ఒక 1000 వాట్స్ లైట్నే మనం ఏం చేయలేము, చూడలేము. సూర్యుడినే మనం చూడలేము. ఈ అనంత విశ్వంలో రాత్రి కనబడే నక్షత్రాలన్నీ ఏంటంటే అవన్నీ చదువుకున్న వాళ్ళు చెప్పండి, అవన్నీ ఏమంట? అవన్నీ సూర్యులే. స్టార్స్ అంటే నక్షత్రాలు స్టార్స్. అవన్నీ ఏంటంటే అవన్నీ సూర్యుల్లే. సూర్యుడు కూడా ఒక నక్షత్రం కదా. కాబట్టి అవన్నీ ఏంటివి? సూర్యుల్లే. అంటే ఒక్క సూర్యుని చూసేకే మన చేత కాదు, అన్ని సూర్యులను చేసినటువంటి ఆ సూర్యులను ఎక్కడ చూడడం మన చేత కాదు. మరి ఇన్ని నక్షత్రాలను అంటే సూర్యుడని మనం పేరు పెట్టుకున్నాము. సూర్యుడని వాస్తవానికి సూర్యుడు ఒక నక్షత్రం. నక్షత్రానికి ఉన్న స్వభావం ఏంటి? స్వయం ప్రకాశం కదా. అదంతకదే ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లనే రాత్రిపూట మనకు కనిపించే నక్షత్రాలన్నీ కూడా స్వయం ప్రకాశములు. అవన్నీ కూడా
స్వయం ప్రకాశంతో ప్రకాశించే నక్షత్రాలు, ఒక నక్షత్రాన్ని మనం పగటిపూట చూడలేకపోతా ఉన్నాము. మరి అట్లాంటిది ఆ అనంత విశ్వంలో కనబడిన నక్షత్రాలను మనం చూడడం సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. మరి ఈ అనంత విశ్వంలోని ఇన్ని నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్త ఇంకెంత తేజస్సుతో ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఆ తేజస్సులో ఆయన్ని చూడగలమా? చూడలేం. అందుకే మనము తిమోతి పత్రికలో చదువుతాము, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి వాడు అనమాట. అందుకోసమే సహోదరుడా, అందుకోసమే సహోదరి, ఆ మహిమలో, ఆ ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి ఆయన మనకెట్లా దగ్గరగా ఉంటాడు, మనం ఎట్లా ఆయన దగ్గర పోగలమంటే వీటి ద్వారా మనము మహిమతో నింపబడిన వారమై ఆయన దగ్గర నివసించడానికి దగ్గర పోగలమన్నమాట. అందుకోసమే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది ఒకటి దేవుడే చేశాడు. ఏంది? రక్షణ. ఈ తర్వాత శ్రమలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఏమని అనుమతిస్తూ ఉంటాడు? ఈ రెండు ఎవరు చేసేది? దేవుడు చేస్తూ ఉంటాడు. మూడవది సత్క్రియలు ఎవరు చేయాలా? మనమే చేయాలా. ఇది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంతగా చేస్తూ ఉంటే అంతగా మహిమ చేత నింపబడతాం. సరే, ఇప్పుడు ఆ మహిమలో ఉండడానికి మనం సిద్ధపరచబడుతున్నాం, వాస్తవమే. అయితే ఈ మహిమ, మనలో దాగి ఉన్న ఈ మహిమ, సంఘముగా సమూహముగా మనం ఉన్నప్పుడు దేవుని మహిమను ఇతరులు చూడగలరా అంటే దేవుని మహిమా ప్రకాశమును చూడలేరు, కానీ మనలను బట్టి దేవుని మహిమపరచగలరు. దేవుని మహిమపరచగలరు అంటే దేవునికి మహిమ చెల్లించగలరు. అబ్బా, వాళ్ళు దేవుని పిల్లలు కాబట్టి, వాళ్ళు ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి ఆ యొక్క మారింది ఆమె. అయ్యో, లేకుంటే అంతకుముందు ఆమె నోటికి అదుపు లేదు, ఆమె జోలికి పోయే వాళ్ళం కాదయ్యా. ఇప్పుడు ఏంటంటే ఆమె మారింది కాబట్టి, ఎందుకు మారిందంటే యేసు ప్రభువుని నమ్ముకుంది. పలానా సార్ పలానా ఆఫీసులో ఎంత నిజాయితీగా ఎందుకు చేస్తాడు ఆ వర్క్, పని అంటే ఆయన ఎవరు నమ్ముకున్నాడు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన నిజాయితీగా చేస్తాడు వర్క్. ఇంతకు ముందున్న సార్ ఎట్లాంటి వాడు? యేసు ప్రభువుని నమ్ముకోలేదు కాబట్టి ఏమిస్తావని అడిగేవాడు. ఏమిస్తావని అడిగేవాడు. అట్లని యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళందరూ కూడా అవినీతి పరులు అని చెప్పలేము, వాళ్ళు కూడా నిజాయితీ పరులు ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రభువును బట్టి, మన యొక్క మంచి మారు మనసు పొందిన నూతన స్వభావమును బట్టి ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఈ మహిమను పాత నిబంధనలో ఇట్లాంటి దేవుని మహిమను పాత నిబంధనలో కొంతమంది చూశారన్నమాట. మహిమా ప్రకాశాన్ని కొంతమంది చూశారు. ఆ మహిమా ప్రకాశాన్ని వాళ్ళు చూడడానికి కారణం ఏంటి? వాటిని మనము కూడా అనుసరిస్తే మనము కూడా ఆ మహిమా ప్రకాశాన్ని పొందగలము. ఏవేవో అవి మనము చూద్దాం. చూడండి, లేవి కాండము 9వ అధ్యాయం. లేవియ కాండము 9వ అధ్యాయం. ప్రభు నాతో మాట్లాడినటువంటి మాటలు అన్నమాట ఇవి. నా డైలీ పోర్షన్లో ఇంతకుముందు నాతో ప్రభు మాట్లాడిన మాటలు నా వ్యక్తిగత జీవితంలో జూలై నెలలో నా డైలీ పోర్షన్ అన్నమాట ఇది. దయచేసి మనం కలిసి 29వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుదామండి. 23వ వచనం కలిసి చదువుదామండి. 23వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. గమనించండి, యెహోవా మహిమ ప్రజలందరికీ, ఆ ప్రజలందరికీ కనబడనంటే వాళ్ళందరిలో ఇశ్రాయేలీలు ఉన్నారు, కొంతమంది ఇతరులు కూడా ఉన్నారు. ఇశ్రాయేల్తో పాటు వచ్చినారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి వచ్చినారు కదా, వాళ్ళు కూడా చూసినారు అన్నమాట. అంటే అన్యులు చూసినారు, ఇశ్రాయేలు చూసినారు. ఏం చూసినారు? దేవుని మహిమ చూసినారు అన్నమాట. మరి అట్లు దేవుని మహిమ వారు కనబడడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏం చేసింటే ఆ దేవుని మహిమ కనబడింది? వాటిని మనము ధ్యానిద్దాం. ఏం చేసినారంటే, మొట్టమొదటిగా చూడండి, ఇదే 9వ అధ్యాయంలో మనము 6వ వచనం కలిసి చదువుదామండి. 6వ వచనం. మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు. చూడండి, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు. అట్లు చేయడంటే ఇంటికి పోయి అట్లు చేసేది కాదు. అట్లు చేయడంటే చెప్పినట్లు చేయుడి. ఆ చెప్పినట్లు చేయండి, ఆజ్ఞాపించినట్లు చేయండి. అప్పుడు ఏం కనిపిస్తుంది? దేవుని మహిమ కనిపిస్తుంది. సహోదరుడా, సహోదరి, దేవుని మహిమను ఇతరులు చూడాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం చేయాల్సిన వారమై ఉన్నాము. ఇంకా చెప్పాలంటే విధేయత. ఏం కావాలి మనకు? విధేయత. అంటే
దేవుని పిల్లలంగా మనము ఎంతగా దేవుని వాక్యానికి విధేయత చూపుతామో అంతగా ఏమవుతుందంటే దేవునికి ఎవరికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. దేవుని మహిమను ఇతరులు చూడగలరు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తే చాలు, దేవుని వాక్యాన్ని విధేయత చూపితే చాలు, దేవుని మహిమను ఇతరులు చూడగలరన్నమాట. కాబట్టి మొట్టమొదటిది. రెండవది చూడండి, 9వ అధ్యాయము 22వ వచనం కలిసి చదువుదామండి. 22వ వచనం కలిసి చదువుదామండి. 22వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చెను. ఏం చేశాడు ఆయన? దిగి వచ్చెను. అంటే దిగి వచ్చుట అనేది ఏం సూచిస్తుందంటే తగ్గించుకున్నటను సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? తగ్గించుకున్నట. అంటే దేవుని పిల్లలుగా మనం తగ్గించుకున్నామంటే నిజముగా ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఇతరులు దేవుని మహిమను చూడగలరన్నమాట, దేవుని మహిమపరచగలరన్నమాట వాళ్ళు. రెండవది అన్నమాట. మూడవది అదే 23వ వచనం కలిసి చదువుదాం. 23వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. మూడవది ఏమిటంటే ఎవరెవరు వెళ్ళినారు లోపలికి? మోషే అహరోనులు వెళ్ళినారు. అంటే వారు కలిసి వెళ్ళినారు. అంటే ఏం సూచిస్తుంది? ఐక్యతను సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? ఐక్యతను సూచిస్తుంది. తర్వాత వాళ్ళు లోపలికి పోయి వెలుపలికి మళ్ళా వచ్చినారు. వెలుపలికి వచ్చినారంటే ఏం సూచిస్తుందంటే వారి యొక్క పరిశుద్ధ జీవితము లేదా పవిత్రమైన జీవితము, నిర్దోష జీవితము సూచిస్తుంది. ఎందుకంటే ఆ గుడారంలోకి ఎవరైనా పాపం చేసిన వాళ్ళు పోతే లోపల ఏమైపోతారు? చనిపోతారు, బయటకు రాలేరు వాళ్ళు. వాళ్ళు పోయి బయటకు వచ్చినారంటే అర్థం ఏంటంటే వారు నిర్దోషులుగా ఉన్నారు, వారు పవిత్రంగా ఉన్నారు, వారు పరిశుద్ధంగా ఉన్నారు. కాబట్టే ఏమైందంటే వాళ్ళు బయటికి రాగలిగినారు. ప్రభు చిత్తమైతే ఈ 4 సంగతులు మనం ధ్యానిద్దాం, ప్రభు సహాయం చేసే కొలది. మొట్టమొదటి చెప్పండి ఏంటి? అప్పుడే పోయిందా? మొదటిది ఏం చెప్పండి? విధేయత. మొదటిది ఏం చెప్పండి? విధేయత. రెండవది తగ్గించుకొనుట. రెండవది ఏం చెప్పండి? తగ్గించుకుంటా. మూడవది ఐక్యత. నాలుగవది పరిశుద్ధ జీవితం. 4 మళ్ళా చెప్పండి. 1 విధేయత, రెండవది తగ్గించుకొనుట, మూడవది ఐక్యత, నాలుగవది పరిశుద్ధ జీవితం లేదా పవిత్ర జీవితం, నిర్దోషమైన జీవితం. ఈ 4ంటిని మనం అనుసరించి జీవించుటకు ప్రభువే మన కృప దయచేయనుగా. చూడండి, మొట్టమొదటిది విధేయత. ఈ విధేయత అనేది మనము ఎందుకు ఏర్పరచబడ్డామంటే మనం చాలాసార్లు ప్రభుని ఆరాధిస్తూ ఉంటాము. దేవా ఎట్లాంటి వాళ్ళంటే లోకమునకు పనికి రానటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట మనం ఆరాధన చేస్తాం. ఎట్లాంటి వాళ్ళు చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? ఇంకా జ్ఞానము లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులను, ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం లేదా 1-2 వచనాలు కలిసి ఉన్నాయండి, కలిసి చదువుదాం. 1-2 వచనాలు కలిసి చదువుదామండి. యేసు క్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టుకును ఏర్పరచబడిన వారికి. గమనించండి, ఏర్పరచబడిన వారికి. ఎందుకు ఏర్పరచబడ్డామంట? ఆడున్నది చెప్పండి. పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. ఏమిటికి? విధేయులగుటకు మనం ఏర్పరచబడ్డాము. ఏమిటికి ఏర్పరచబడ్డాము చెప్పండి? మన ఏర్పాటే దేని కొరకు? విధేయత కొరకు. అర్థం చేసుకోండి, మనం నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే కేవలము విధేయత కొరకు. అంటే మిగిలిన కూడా ఉన్నాయి, ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ విధేయ చూపుతావు అని ప్రభు నమ్మినాడు అనమాట. నన్ను ప్రభువు నమ్మినాడు, విధేయ చూపుతాడు ఈ పాలు అయితే అని. అట్లనే దేవుడు నిన్ను నమ్మాడు, నన్ను నమ్మాడు. విధేయత అనేది, విధేయత కొరకే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పాత నిబంధనలో కూడా వాళ్ళని ఏర్పాటు చేసుకున్నప్పటికీ నెహెమ్యా గ్రంథము 9:17 దయచేసి చదవండి. వాళ్ళు ఎట్లా జీవించినారు మన పితరులు? వాళ్ళు కూడా ఇట్లే విధేయత కొరకు ఏర్పాటు చేయబడ్డారు. చదవండి 9:17.
గమనించండి, ఏమిటికి మనసు లేదంటే వాళ్ళకి? విధేయత చూపడానికి వాళ్ళకి మనసే. గమనించండి, విధేయత లేని మనసు, విధేయత చూపడానికి ఇష్టపడని మనసు వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. మనం అలా ఉండకూడదని మనం హెచ్చరించబడుతున్నాం. చివరి దినాల్లో ఎట్లా ఉంటారనంటే రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. రెండవ తిమోతి 3:2. స్వార్థప్రియులు, ఆ, 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 దూషకులు, అవిధేయులు. ఎవరు? అవిధేయులు. అంటే చివరి దినాల్లో అవిధేయత అనేది పెరిగిపోయేటువంటి దినాలన్నమాట ఇవి. అవిధేయత అనేది ఎక్కువైపోయేటువంటి దినాలన్నమాట. అయితే విధేయులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. విధేయత చూపడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే మరి పౌలు చెప్తూ వచ్చినాడు. రోమాపత్రిక 6:16 చదవండి. రోమాపత్రిక 6:16. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. గమనించండి, మనం దేనికి లోబడితే దానికి ఏమవుతామంట? దాసులం అవుతాం. 2 చెప్తా ఉన్నాడు. ఒకటి దేనికోసమంట? చెప్పండి. ఒకటి ఏంటి? రెండింటికి విధేయత అంట. ఒకటి ఏమిటికి? ఏమిటికి? పాపమునకు విధేయత చూపుతావా? రెండవది నీతికి విధేయత చూపుతావా? ప్రశ్న పౌలు ప్రశ్నిస్తున్నాడు. పాపమునకు విధేయత చూపుతావా? నీతికి విధేయత చూపుతావా? నీవు పాపమునకు విధేయత చూపితే అప్పుడు నీవు పాపమునకు బానిసే, పాపమునకు దాసుడే. నీవు నీతికి విధేయత చూపితే నీతికి దాసులం. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము నీతికి దాసులుగా ఉండాలి, నీతికి విధేయులుగా మనం ఉండాలి. అట్లు మనం విధేయత చూపే మనసు మంది కాదు. మనమే ఏర్పరచబడిందేమో దేనికోసము? విధేయత చూపేకే, విధేయులుగా ఉండడానికి ఏర్పరచబడ్డాము. కానీ మన స్వభావం ఏంటంటే, చెప్తున్నానంటే నేనేదో సంపూర్ణ విధేయుడని కాదండి, చెప్పే నేనే మీ అందరికంటే ప్రథముడుగా విధేయత చూపే మనసు కలిగిన వాడిని. మనం ఇట్లా అవిధేయులమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం విధేయులుగా చేయడానికి. చూడండి, యోబు గ్రంథము 36:15. యోబు కలిసి చదువుదామండి. ఈ మాట కూడా చక్కని మాట కదా. యోబు గ్రంథము 36:15 కలిసి చదువుదాం. 36:15 కలిసి చదువుకుందాం. 36:15. శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఏం చేస్తాడండి? ఊరికే విధేయులుగా చేస్తాడా? అది ఏమిటి వలన చేస్తాడు? బాధ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడతాడు, బాధ అనే సాధనాన్ని వాడతాడు, వాడి మనల్ని విధేయులుగా చేస్తాడు. గమనించినారా? అందుకోసమే అక్క అన్న మనం ఏర్పరచబడిందే విధేయత చూపడానికి. అట్లాంటిది విధేయత అనేది మనము చూపకుండా విధేయులుగా మనం జీవిస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయనకు తప్పదు మన విషయమై. ఏం చేస్తాడంటే, కొన్ని బాధ అనే పరిస్థితులు అనుమతించి అయినా సరే మనల్ని ఎట్లా తయారు చేస్తాడు? విధేయులుగా ఉండేటట్లు తయారు చేస్తాడు. అందుకోసమే అన్న అక్క, మనము ఎందుకు బాధించబడాలా? దేవుడు బాధ అనే పరిస్థితికి ఎందుకు తీసుకెళ్లాలా? తీసుకెళ్ళక ముందే మన పతనం మనం గుర్తిస్తే మంచిది కదా. తీసుకెళ్ళక ముందే మన అవిధేయతను మనం గుర్తిస్తే మంచిది కదా. ఆ బాధ అనేది వాడకనే మన అవిధేయతను, మన తప్పిపోయిన స్థితిని, మన లోబడిన స్థితిని మనం గుర్తిస్తే మంచిది కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అట్లు మనలో మనమే పరీక్షించుకుందాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు కూడా తప్పలేదు. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటంటే విధేయత చూపడము. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడుతోంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఇంకా బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటూ వచ్చినాడంట. 51వ వచనం చదండి. 51. నజరేతునకు వచ్చి, గమనించండి, వారికి లోబడి ఉండెను. ఎవరికి? ఒరిజినల్ తండ్రి ఆయన.
కాదు, ఊరికే పేరుకు తండ్రిగా పిలువబడ్డాడంతే. ఆ ప్రభు పుట్టిందేమో పరిశుద్ధాత్మ శక్తి చేత స్త్రీ సంతానముగా పుట్టాడు. అయితే తండ్రి స్థానంలో యోసేపు ఉన్నాడు కాబట్టి తండ్రికి స్థానంగా ఉండగా ఆయన భార్యకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోబడుతూ వచ్చినాడు. వాస్తవానికి పరిశుద్ధతలో యేసు ప్రభు ఎక్కువ, వాళ్ళు ఎక్కువ? యేసు ప్రభు ఎక్కువ. పవిత్రతలో యేసు ప్రభు ఎక్కువ, వాళ్ళు ఎక్కువ? యేసు ప్రభు ఎక్కువ. దేంట్లోనైనా వాళ్ళు యేసు ప్రభు కంటే ఎక్కువ ఉన్నారా? దేంట్లోనే ఎక్కువ లేరు. అయినప్పటికీ వాళ్ళకి ఏమైనాడు? లోబడినాడు. అంటే విధేయత చూపుట అనేది ఎవరి స్వభావము? అందరు చెప్పాలి, ఎవరి స్వభావము? యేసు ప్రభు యొక్క స్వభావం అండి. తిరగబడ్డం అనేది ఎవరి స్వభావము? అపవాది స్వభావం. ఆ దేవుని మీద తిరగబడ్డాడు వాడు తిరగబడుట అనేది, అవిధేయత చూపుట అనేది అపవాది స్వభావము. విధేయత అనేది ఎవరి స్వభావము? దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావం. మనము ఎవరి స్వభావం కలిగి ఉన్నామో పరీక్షించుకుందామండి. విధేయులుగా ఉన్నామా లేకుంటే అవిధేయులుగా ఉన్నామా అనేది. ఒకవేళ అవిధేయులమైతే ఏమవుతుంది? ఎఫెసీ పత్రిక 5:6 త్వర చదవండి. ఎఫెసీ పత్రిక 5:6. ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అంటే మనం అవిధేయత చూపితే దేవుని ఉగ్రత అనేది వస్తుంది. కాబట్టి మనం ఎట్లుండకూడదు? అవిధేయులుగా ఉండకుండా జాగ్రత్త పడదాం. మరొక మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 2:2. గమనించండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి అంట. ఎవరిని ప్రేరేపిస్తాడంట వాడు? అపవాది. అవిధేయులైన వారిని. కుటుంబంలో ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వాళ్ళనే వాడు సాధనంగా వాడుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. సంఘంలో ఎవరు అవిధేయులుగా ఉంటారో వాళ్ళనే వాడు ప్రేరేపిస్తాడు. నువ్వు ఇట్లా చేసినావు కదా, భలే చేసినావు పో, భలే మాట్లాడినావు పో, భలే ఎదిరించినావు పో, భలే తిరగబడినావు పో, నువ్వు మగవాడంటే నువ్వు స్త్రీ అయినా కూడా మగోనిలాగా దండించినావు, శబాష్ అని మెచ్చుకుంటాడు. ఎవరు? అపవాది. అవిధేయత ఎంత చేస్తూ ఉంటే అంత వానికి సంతోషం. ప్రియ సహోదరుడా, సహోదరి, అవిధేయత వలన సాతాను చేతిలో సాధనం అవుతావు, జాగ్రత్త. అందుకే అవిధేయులుగా ఉండొద్దు. అట్లు ఎంతోమంది శత్రువు చేత ప్రేరేపించబడి అపవాది చేతిలో సాధనములుగా ఉండి వారి కుటుంబాలను నష్టపరుచుకుంటా ఉన్నారు, కుటుంబాలకి నష్టం తెచ్చుకుంటా ఉన్నారు. వారి కుటుంబాలకు మాత్రమే కాదు, సంఘంలో కూడా అవిధేయత చూపుతూ వారు అపవాది చేత ప్రేరేపించబడి సంఘమునకు నష్టం కలిగించే వాళ్ళుగా ఉంటున్నారు. సహోదరుడా, సహోదరి, నీవెట్లా ఉన్నావు? అవిధేయత ఎవరి స్వభావము? అపవాది స్వభావము. విధేయత ఎవరి స్వభావము? యేసు ప్రభు స్వభావము. ఎవరి స్వభావం కలిగి ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఇట్లు మనము విధేయులుగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. డ్యూటీలో కావచ్చు, పనిలో కావచ్చు, నివసించే ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ. ఇంట్లో వాక్యానుసారంగా కుటుంబం అంతా నివసిస్తూ ఉంటే కుటుంబంలో గొడవలే ఉండవు, అల్లరిలే ఉండవు, అరుపులే ఉండవు, శబ్దాలే ఉండవు. అప్పుడు ఇతరుల మధ్య ఎట్లా ఉంటుందంటే మంచి సాక్ష్యం కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఉద్యోగం చేసే చోట ఎవరు సిన్సియర్గా ఉండగలరంటే యేసు ప్రభువునందు విశ్వసించిన వాళ్ళే, వాక్యానికి విధేయులుగా ఉండేవాళ్ళు సిన్సియర్గా ఉంటారు. కరెక్ట్ టైంకి వెళ్తారు, కరెక్ట్ టైంకి ముగించుకొని వస్తారు. డ్యూటీలో కూడా నిజాయితీగా ఉంటారు, ఫైల్స్ అన్ని పెండింగ్ పెట్టుకోరు, అన్నిట్లోనూ కరెక్ట్గా ఉంటారు. ఎవరు? దేవునికి వాక్యానికి విధేయత చూపేటువంటి వారు, దేవుని పిల్లలైన వారు. అప్పుడు ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. సహోదరుడా, సహోదరి, మనం అట్లు దేవునికి మహిమ కలుగునట్లుగా విధేయులుగా జీవించుటకు ప్రభువే మన కృపను దయచేయనుగాక. మొట్టమొదటిది. రెండవది చూడండి, రెండవది ఏమనుకున్నాము? తగ్గించుకొనుట. రెండవది ఏం చెప్పండి? మొదటిది ఏంది? విధేయత. రెండవది తగ్గించుకొనుట. తగ్గించుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది అన్నమాట. చూడండి, తగ్గించుకోవడం వలన మనకు ప్రయోజనాలు ఉంటాయి. 2వ దినవృత్తాంతములు 12:7 చదవండి. 12:7. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 7వ వచనం.
గమనించండి, తమ్మును తాము తగ్గించుకొనగా యెహోవా చూచెను. అంటే మనం తగ్గించుకుంటే ఎవరు చూసేవారుగా ఉంటారు? దేవుడు చూసేవాడుగా ఉంటాడు. అంతేకాదు చూడండి, 12వ వచనం కలిసి చదవదామండి. చాలా మంచి వచనం కదా 12వ వచనం. కలిసి చదవదామండి. మనం తగ్గించుకుంటే ఎట్లా ఉంటుందంటే కలిసి చదవదామండి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి తిప్పుకొని. గమనించండి, అతను తన్ను తాను తగ్గించుకొనుటను బట్టి దేవుడు అతను ఏం చేయలేదు? నిర్మూలము. అంటే నిర్మూలం చేయబడే దశకు చేరుకున్నా తగ్గించుకునేది ఉంటే మనం ఏం చేయబడతాము? కాపాడబడతాం. ఎవరో తగ్గించేది కాదు. ఏయ్ నువ్వు వీడుండు, నువ్వు తగ్గు అని ఎవరో తగ్గించేది కాదు మనల్ని. గమనించండి, ఎవరో తగ్గించేది కాదు, మనల్ని మనమే తగ్గించుకుంటాం. మనల్ని మనమే తగ్గించుకున్నామంటే ఏం కలుగుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. మరోది మనకేం ప్రయోజనం అంటే అట్లు మనం నిర్మూలం చేయబడక కాపాడబడతాం. అంతేకాదు చూడండి, మనం తగ్గించుకోవడం ద్వారా 32వ అధ్యాయం, ఇదే 2వ దినవృత్తాంతంలోనే 32:26. గమనించండి, తగ్గించుకొని గనుక యెహోవా కోపము జనుల మీదికి, అంటే దేవుని కోపము జనుల మీదకి రాకుండా మళ్లించబడింది లేదా ఆపు చేయబడింది. ఎట్లు అంటే తమ్మును తాము తగ్గించుకున్న ద్వారా. ఈ సహోదరుడా సహోదరి, మనం తగ్గించుకుంటే వచ్చే రెండవ ప్రయోజనం ఏంటంటే దేవుని కోపం మన మీద రాకుండా మనం కాపాడబడిన వాళ్ళమవుతాం. మన కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళమవుతాం. మనం సహవాసంకి వెళ్ళే సహవాసాన్ని సంఘమును దేవుని కోపం నుండి కాపాడిన వాళ్ళం అవుతాం. దేనిని బట్టి, దేని వలనంటే మనమే తగ్గించుకోవాలి. ఎవరో మనం తగ్గించడం కాదు. నువ్వు తగ్గు అని తగ్గించడం కాదు, నువ్వు అడుండు అని తగ్గించడం కాదు, నువ్వు వేస్ట్ ఫెలో అని మనల్ని తగ్గించడం కాదు. అట్లా కాదండి, మనల్ని మనమే తగ్గించుకోవడం. హెచ్చించుకోవడానికి ఆధిక్యతలు ఉన్నా సరే, ప్రియ సహోదరుడా సహోదరి, తగ్గించుకునే వారంగా ఉన్నామా లేకుంటే మనము హెచ్చించుకునే వాళ్ళంగా ఉన్నామా? మనమే పరీక్షించుకుందాం. 34:27. 34:27. దేవుడు పలికిన మాటలు నీ వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని. గమనించండి, నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితి. అంటే మనల్ని తగ్గించుకుంటే మూడవ ప్రయోజనం ఏంటంటే మన ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు, ప్రార్థన జవాబిస్తాడు. నేను తగ్గించుకొనకపోవడను బట్టే దేవుడు నా మనవి వినడం లేదు. నేను తగ్గించుకొనకపోవటను బట్టే దేవుని కోపానికి పాత్రులమవుతాం. మనం తగ్గించుకొనకపోవటను బట్టే మనము ప్రమాదకరమైనటువంటి స్థితికి మనం చేరుకోనే వారంగా ఉంటాం. కాబట్టి దయచేసి మనము తగ్గించుకునే వారముగా ఉందాము. అట్లు చేయుటకు ప్రభువే మనకు కృప దయచేయనుగాక. చూడండి, మత్తయి సువార్త మనం తగ్గించుకోవడం ద్వారా, మత్తయి సువార్త 18:4, 18వ అధ్యాయము. గమనించండి, తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో ఎక్కడ గొప్పవాడండి? పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళమవుతాం. ఈ లోకంలో గొప్పవాళ్ళంటే ఎంతకాలం అండి? మహా అంటే ఇప్పుడు గొప్పవానిగా నేను ఎంచుకున్నాను అనుకో, 100 ఏళ్ళ లోపో 50-90 ఏళ్ళ లోపో 110 ఏళ్ళ కంటే అంతకంటే ఎక్కువ బతకలేము కదా. ఆ తర్వాత అయినా అంతే గొప్పతనం, అంతే, అది మంటిలో కలిసిపోతుంది, మరుగుపడిపోతుంది. కానీ పరలోక రాజ్యంలో చూడండి, పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళముగా ఉంటే నిత్యత్వంలో మనం గొప్పవాళ్ళముగా ఎంతో కాలం, అనంతకాలం మనం గొప్పవాళ్ళముగా ఉండగలము. అందుకోసం మన ఆత్మీయ జీవితంలో మనము తగ్గించుకోవాల్సిన వారమై ఉన్నాం. గమనించండి, 23వ అధ్యాయము, అదే మత్తయి సువార్త, మనకు బాగా పరిచయమైన భాగం, 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు
హెచ్చింపబడను. అంటే మనల్ని మనం తగ్గించుకుంటే మనం ఏం చేయబడతామండి? హెచ్చింపబడతాము. చూడండి, తగ్గించుకొనుట అనే ఈ లక్షణం కూడా ఎవరిదంటే, కలిసి చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 కలిసి చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము మనము కలిసి చదువుకుందామండి. 2:8 కలిసి చదువుకుందామండి. మరియు ఆయన, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. కలిసి చదువుదామండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకున్నట ఎవరి స్వభావము? యేసు ప్రభు యొక్క స్వభావము. హెచ్చించుకొనుట అపవాది స్వభావం. వాడు అక్కడ సభాపరం మీద నేను కూడా కూర్చుంటానని వాడు తను తాను హెచ్చించుకున్నాడు. వాడు దేవునితో సమానునిగా ఎంచుకున్నాడు. తను తాను హెచ్చించుకున్నాడు. వాడు పడద్రోయబడ్డాడు. అంటే హెచ్చించుకోవడము అపవాది స్వభావము, తగ్గించుకోవడము యేసు ప్రభు స్వభావం. ఎవరి స్వభావం కలిగి ఉంటున్నాం మనము? మనల్ని మనమే పరీక్షించుకుందాం. అందుకే మనము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో బలలో పాలు పొందక మునుపు ఆ వాక్య భాగాలు మనం చదువుతూ ఉంటాము. ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని, ఆ బలలో పాలు పొందక మునుపు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? యేసు ప్రభుని జ్ఞాపకం. యేసు ప్రభు ఎలాంటి వాడంటే విధేయుడండి. యేసు ప్రభు ఎలాంటి వాడంటే తను తాను తగ్గించుకునేవాడండి. అందుకోసమే మన ఆత్మీయ జీవితంలో అట్లు తగ్గించుకునే వారం కొనుటకు ప్రభువే మన కృపను దయచేయునుగాక. చూడండి, మొట్టమొదటిది ఏది? విధేయత. రెండవది తమ తాము తగ్గించుకునుట. మూడవది ఏంది? ఐక్యత. గమనించండి, ఐక్యత అనేటువంటి ఐక్యత వారిద్దరూ, అహరోను మోషే వాళ్ళు ఇద్దరు ఆ లోపలికి వెళ్ళి వచ్చారు. మోషే స్థానం ఏంటి? మోషేకి ఏముండమని అహరోను నియమించినాడు? చెప్పండి. దేవుని స్థానం ఎవరిది? మోషేది. మోషేకి నోటిగా ఉండడానికి ఉన్నాడు ఎవరు? అహరోను ప్రవక్తగా. అంటే మోషే తాను హెచ్చించుకొని, అహరోను నీవు ఇక్కడే ఉండయ్యా, నేను నీకంటే ఎక్కువ కాబట్టి నేను లోపలికి పోయిస్తానని అట్లా చెప్పి ఒక్కడే పోలేదు మోషే. లేదంటే మోషే నిలబడి అహరోను మోషే గారు మీరు ఒకవేళ ఉంటే అప్పుడు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఎవరిని? ప్రధాన యాజకుని కాబట్టి నేను లోపలికి వెళ్తాను, నీవు ఈడే ఉండండి మోషే గారు అని చెప్పి ఆ అహరోను లోపలికి వెళ్ళలేదన్నమాట. ఎట్లా వెళ్ళినారంటే ఇద్దరు కలిసి వెళ్ళినారు. సహోదరుడా, సహోదరి, ఐక్యత అనేది సూచిస్తుంది. దేవుని పిల్లల ఐక్యత ఎవరికి మహిమ తెస్తుంది? దేవునికి మహిమ తెస్తుంది. దేవుని పిల్లల అనైక్యత దేవునికి దుఃఖం కలుగజేస్తుంది, అపవాదికి సంతోషాన్ని కలుగజేస్తుంది. అందుకోసమే దేవుని పిల్లలముగా మనము ఐక్యత కలిగి ఉండడం అనేది మనకు చాలా ఎంతైనా అవసరం. మనకు బాగా పరిచయమే 133వ కీర్తన కదా. 133వ కీర్తన 1వ చరణము మనం కలిసి చదువుదామండి. 133:1 కలిసి చదువుదామండి. మనకు బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. కలిసి చదువుదామండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. గమనించండి, ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు అంటే అర్థం ఏంటి? ఎంతో మేలు ఉంటుంది అంటే ఆ మేలు ఎక్కువ మేలు ఉంటుంది అని అర్థం. రెండవది ఎంత మనోహరం అంటే ఎంతో మనోహరంగా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అంత మనోహరముగా, అంత మేలుకరమైన దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉన్నట్లోనే ఏముందంటే మేలు ఉంది, మనోహరం ఉంది. అంతేకాదు 3వ చరణం కలిసి చదువుదామండి. 3వ చరణము, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటి నుండవలని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట. ఎక్కడ? ఐక్యత కలిగిన చోట. అంటే అది ఐక్యత అనేది ఎట్లా పోల్చబడుతూ వచ్చిందంటే, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండునంటే హెర్మోను హైట్ ఉందన్నమాట, చాలా కొండ. ఆ హైట్ ఉన్న ఆ కొండ మీద నుంచి మంచు పడతా ఉందంట. ఎక్కడికి పడతా ఉందంటే
ఆ సియోను కొండల మీద పడతా ఉందంట. ఆ సియోను కొండల మీద పడినట్లుగా ఉంటుందంట అని చెబుతూ ఏమంటాడంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవనం అచ్చట అంటే ఎక్కడంటే, ఎచ్చటంటే సియోను కొండల మీద కాదు. ఎక్కడ? ఐక్యత ఉన్న చోట. ఆ సియోను కొండల మీద పోల్చబడింది దేని కొరకు? ఐక్యత కొరకే పోల్చబడినది కదా! కాబట్టి ఐక్యత ఉన్న చోట ఏముంటదంటే ఆశీర్వాదం ఉంటాది. ఆశీర్వాదం ఉంటాది. ఐక్యత ఉన్న చోటే శాశ్వత జీవం ఉంటుంది. నిత్య జీవం ఉంటుంది. ఐక్యతను దయచేసి, దయచేసి ఎప్పుడూ కోల్పోవద్దు. అందుకే పౌలు రాశాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4:1. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1. ఆ! హ్మ్. దయచేసి గమనించండి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏమి శ్రద్ధ ఉండాలి మనకు? ఐక్యతను కాపాడుకోవాలని శ్రద్ధ ఉండాలి. ఏ సహోదరుని విషయమైనా, ఏ సహోదరి విషయమైనా, అయ్యో ఈ యొక్కతో అసమాధానం వస్తుందేమో, ఈయనతో మూడవ వచనం రాయబడింది. ప్రేమతో ఒకరినొక రెండవ వచనంలోనే చివరి భాగంలో ఉంది. ప్రేమతో ఒకరినొకడు సహించాలా, సహించాలా. ఒకవేళ అనైక్యతకు తగినట్లుగా ఎదుటి వ్యక్తి నీతో ప్రవర్తించినాడనుకో సహించు. నీకు అన్యాయం చేసినాడనుకో సహోదరుడు, సహోదరి సహించు. పగ తీర్చుట చెప్పండి. పగ తీర్చుట డాష్ ఎవరి పని? దేవుని పని. ఒకవేళ అన్యాయం చేసినాడనుకో దేవుడు విడిచిపెట్టాడు కదా. ఒకవేళ పలానా అక్క అన్యాయం చేసింది అనుకో దేవుడు వదిలిపెట్టాడు కదా. పలానా అన్న అన్యాయం చేసినాడు దేవుడు వదిలిపెట్టాడు కదా. పగ తీర్చుట ఆయన పని కాబట్టి ఆయన చూసుకుంటాడు అది. మనం మట్టుకు ఏంటంటే ఐక్యతను కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగి ఉండాలి, సహిస్తూ ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అట్లు సహించే వారం ఉన్నామా? ఐక్యతను దెబ్బతీయడానికి శత్రువు ఎన్నో విభజనలు తీసుకొస్తాడు. సహవాసంలో అయితే ట్రస్ట్ సొసైటీ అనేటువంటి విభజనలు కావచ్చు, ప్రాంతీయ భేదాలు తీసుకొస్తాడు. మా ప్రాంతం మీ ప్రాంతము, మా సంఘము మీ సంఘము, వాళ్ళు ఆ కులము ఈ కులము, రెండోళ్ళు వేరు మూడోళ్ళు వేరు, ఇట్లు రకరకాలుగా విభజనలు తెస్తూ ఉన్నాడు అపవాది. ఉద్యోగస్తులంతా వేరు, ఉద్యోగం లేని వాళ్ళు వేరు, తర్వాత స్థానికులు వేరు, బయట నుంచి వచ్చేవాళ్ళు వేరు, ఇట్లా రకరకాలుగా మనుషుల్లో విభజనలు పుట్టిస్తూ ఉన్నాడు అపవాది. ఎందుకోసం? మన ఉద్దేశం ఏంటంటే ఐక్యతను దెబ్బతీయాలనే మన ఉద్దేశం. వాడు దేవుని పిల్లలు ఐక్యంగా ఉంటే వానికి నచ్చదు, వానికి గిట్టదు. అందుకోసమే వాడు ఇలాగ వాడుకుంటా ఉంటాడు మనలను. సహోదరుడా, సహోదరి, దయచేసి ఐక్యతను కాపాడుకొనుటయందు మనం శ్రద్ధ కలిగి ఉందాం. అందుకొరకై సహించాల్సింది సహిద్దాము. తప్పకుండా దేవుడు వదిలిపెట్టడు. దేవుడు తప్పకుండా వారి విషయమై బాధ్యత వహిస్తాడు. పగ తీర్చుట నా పని అని దేవుడు ఊరికే చెప్పలేదు కదా. ఆయన పగ తీర్చేవాడుగా ఆయన చూసుకుంటాడు. గమనించండి, అపవాది రకరకాల విభజనలు తీసుకురావాలని చూస్తాడు. ఎవరు ఐక్యంగా ఉంటే వారి మధ్య శత్రుత్వం వచ్చేలా చేస్తాడు. ఒకప్పుడు పలానా అన్నోళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు అట్లయినారంటే వాళ్ళ మధ్య ఏమొచ్చింది? అనైక్యత ఇచ్చేసింది, ఐక్యత పోయింది. అపవాది జోక్యం ఎక్కువైంది. అపవాది వాళ్ళలో విత్తిన బీజాలు అవి పెరుగుతూ వచ్చేసినాయి. అంతేకాదు, వారిని ఒకరినొకరు సహించేవారుగా లేరు. వారికి శ్రద్ధ ఈ ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు లేదు, వేరే అటు ఎందు శ్రద్ధ ఉంది. కాబట్టి మన శ్రద్ధ ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు ఉండాల. అట్లు ఐక్యత కాపాడుకున్నట్టు ఎందు ఉంటే ప్రభువుకు మహిమ కలుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్లు గుర్తుంది, మరొకసారి చెప్తున్నాను. మేము టీఎన్ పల్లిలో ఉన్నప్పుడు చిన్న సంఘమే, అంతా కూడా అక్కడ 90% అంతా మందిరానికి వచ్చేవాళ్ళు రెడ్డీస్ అనమాట. 90%. 10%లోన ఎస్సీ బీసీ వాళ్ళు ఉంటారు. ఎస్సీ బీసీ వాళ్ళు 10% మాత్రమే ఉంటారు, కొద్ది శాతమే. మిగిలినంతా 90% అంతా రెడ్డీస్ అనమాట. రెడ్డమ్ములే, రెడ్లు తక్కువ, రెడ్డమ్ములే అందరూ అనమాట. అక్కడ మేము మందిరం కట్టుకోవాలనుకున్నప్పుడు చాలా హైట్ పునాది లేపుకున్నాము. మట్టి చాలా లోపలికి తోడాల్సి వచ్చింది. అప్పుడు 4 ట్రాక్టర్లు పెట్టి జేసీబీ పెట్టి 11:30 గంటలు మట్టి తోలినాం అనమాట. ఎన్ని గంటలు? 11:30. ఉదయం 7:30కేమో స్టార్ట్ చేస్తే
రాత్రి సుమారుగా 8 దాకా 8:30 దాకా అనుకుంటా ఆ సమయం వరకు జేసీబీ పని చేస్తా ఉంది. 4 ట్రాక్టర్లు పని చేస్తా వచ్చినాయన్నమాట. అట్లా దోలినా కూడా ఇంకా మట్టి గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్‌లో మళ్ళా మేమేం చేసేవాళ్ళమంటే, మళ్ళా దాని మీదకి మట్టి కాబట్టి ఒకవేళ నీళ్ళొస్తే సింక్ అవుతదనే ఉద్దేశ్యంతో నీళ్లు కట్టి దాని మీదకి మళ్ళా గులకరాళ్ళు, ఇంకా మట్టిని తోలుకొనొచ్చి, ఇంకా ఖాళీ ప్లేస్‌లో ఇంకా కొరత ఉన్న ప్లేస్‌లో మట్టిని ట్రాక్టర్‌తో తోలిచ్చి లోపలికి పోయేకి ట్రాక్టర్ లేదు వీలు కాదు కాబట్టి కొంచెం అంత ముందులో తవ్వి ట్రాక్టర్‌తో తోలిచ్చి ఆ మట్టిని లోపలికేసుకునేవాళ్ళం. ఒకరోజు సాయంత్రము మట్టి లోపలికేస్తా ఉన్నాం. అందరూ లైన్‌గా నిలబడినారు. లైన్‌గా నిలబడతాంటే ఒక అబ్బాయి యవనస్తుడు ఇట్లా నించిస్తన్నాడు. ఇట్లా అందిస్తా ఉంటే అట్లా ఒకరికొకరు అందుకొని ఆ మట్టేస్తా ఉన్నారనమాట. అందరం ఏస్తా ఉంటే ఆ ఊరు పూజారొచ్చినాడు. ఆ ఊర్లో ఒకే ఒక పూజారుంటాడు. ఆ ఊరి పూజారి ఆడికొచ్చినాడు. ఆడికొచ్చి ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా చూస్తా ఉన్నాడనమాట నిలబడి. ఇట్లా చూసి ఏమైనాడంటే మళ్ళా ఇట్లా కట్టుకున్నాడు. ఇట్లా కట్టుకొని కంట్లో నీళ్లు పెట్టుతా ఉన్నాడు. ఏడుస్తా ఉన్నాడు. ఆయన పూజారని నాకు తెలీదు. నేను దగ్గర పోయినాను. ఎందుకు ఈయన ఈ బాధలో ఉన్నట్టున్నాడు, ఏమో తెలీదు అని దగ్గర పోయి, "అన్నా ఎవరన్నా మీరు?" అని అడిగినాను. "అన్న ఏమన్నా ఏడుస్తన్నారు, ఎవరన్నా మీరు?" అంటే ఆయన ఏమన్నాడంటే, "కండ్ల నిండా నీళ్లు పెట్టుకొని కారుతా ఉన్నాయి." ఆ మాట తడబడతా ఉంది. ఏమన్నాడంటే, "సార్, దేవుని పిల్లలంటే మీరే సార్. దేవుని పిల్లలంటే మీరే సార్." అన్నాడు. నేనన్నాను, "ఏమన్నా? ఏమనిపించింది మీకు?" అనంటే, "సార్, ఈమె చూడు సార్, ఈమె ఏ పొద్దు గడప దాటి వచ్చిన ఆమె కాదు. ఈయన మట్టి మోస్తాను సార్ ఈమె. సార్, ఆమె ఏ రోజు బయటకు పని చేసిన ఆమె కాదు సార్. బయట కూలికి ఎప్పుడు పోలేదు ఆమె. ఆమె పని చేస్తాను సార్. వీళ్ళందరూ పని చేసిన వాళ్ళు సార్. ఈడ చర్చిలో ఇంత పని చేస్తున్నారు వీళ్ళు. అంతే మధ్యలో బీసీ వాళ్ళు ఉన్నారు. సిస్టర్స్, బ్రదర్స్ అన్ని కులాలోళ్ళు కలిసి చేస్తా ఉన్నారు." అన్నాడు. "సార్, మా దాంట్లో అయితే ఎంత భేదాలు పెట్టుకుంటాం సార్. సార్, ఎంత కలిసి చేస్తా ఉన్నారు సార్. నిజంగా యేసు ప్రభు ఉన్నాడు సార్. మీ మధ్య ఉన్నాడు సార్. నిజంగా దేవుని పిల్లంటే మీరే సార్." అని ఎవరికి మహిమ చెల్లించినాడండి? ఎట్లొచ్చింది ఆ మహిమ అంటే దేవుని పిల్లల ఐక్యత. కులము కాబట్టి, మా కులము కాబట్టి మేమంతా ఈ వైపు ఉంటాము, ఈ వైపు నుంచి అందిస్తాము. ఆ వైపోళ్ళు ఆ కులములు కాబట్టి ఆ వైపు ఉండాలని అట్లా చేయలే పని. మొదట కొద్దిగా నేను వెళ్ళినప్పుడు కొంచెం వ్యత్యాసం కలిగింది. ఆ తర్వాత ప్రభు కృపను బట్టి వాక్యముతో మలిచే కొద్దీ విధేయులై వాళ్ళు కలిసిపోవడం మొదలుపెట్టినారు. అంతకుముందు ఎస్సీ వాళ్ళు వంట చేస్తే అన్నం తినుకోకుండా పోయేవాళ్ళు అందరూ. రెడ్డీస్ అంతా అన్నం తినుకోకుండా పోయేవాళ్ళు. ఫస్ట్ వీక్ ఒకసారి చూసినాను నేను. అదే జరిగింది. నాకు అర్థం కాలే ఎందుకు పోయినారని. నేను అడిగితే ఒక అన్న చెప్పినాడు, "అన్న ఏంటంటే రెడ్డీస్ అన్నే అన్న రామరెడ్డి అంకుల్ అని ఉంటాడు. అంకుల్ చెప్పినాడు, అన్న ఇది పరిస్థితి ఏంటంటే వా ఆ ఇంట్లో అన్నం చేస్తే వీళ్ళెవరు తినరన్నా, తినకుండా వెళ్ళిపోతారన్నా" అన్నాడు. పల్లెటూరు కదా, చాలా ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. అప్పుడు నేను అర్థం చేసుకున్నా. వారమంతా ప్రార్థన చేస్తూ వచ్చిన, "ప్రభా ఎట్లా చేయాలి ప్రభా? ఇట్లే విభేదాలు ఉంటే ఎట్లా ప్రభా?" ఎన్ని దాదాపు అది పాత సంఘం అనమాట. దాదాపు అప్పటికే 40 సంవత్సరాల సంఘం. 40 అప్పటికే అంటే దాదాపు ఇప్పటికి 12 ఏళ్ళు, 15 ఏళ్ళ కిందటే 40 సంవత్సరాలు అంటే ఇప్పటికి 50 ఏళ్ళు దాటింది దానికి ఆ సంఘానికి అనమాట. అట్లా పాత సంఘమే. అప్పుడు వారమంతా ప్రార్థన చేస్తూ వచ్చిన, "ఎట్లా చెప్పాలి ప్రభా? వాళ్ళకి ఏం చెప్పాలి ప్రభా? ఏం చేయాలి ప్రభా? వాళ్ళకి విధేయత గల మనసు ఇయ్యి ప్రభా." ప్రార్థన చేస్తూ వచ్చిన ఆదివారం వాక్యం అయిపోయినాక ప్రకటనలో చెప్పినానమాట. ప్రకటనలో ఏం చెప్పినానంటే, దయచేసి మీరు ఎవరైనా కానీ ఆదివారం వంట మీకోసమే చేస్తా ఉన్నాము. మీరు మేము వెళ్ళిపోతామనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీటింగ్ అయిపోయినాక నన్ను కలవండి. మీ పేరు నాకు చెప్పండి, నేను రాసుకుంటాను. మీకు ఇప్పుడే కాదు, ఎప్పుడు మందిరంలో వంట చేసినా మీకు వంట మేము
ఉమ్, ఉమ్, ఉమ్. గమనించండి, మత్సరమును ఉందాడా? మత్సరం అనే దగ్గర ఏముంది? ఆడ చెడ్డ కళ్ళు అన్నదే మూడు ఉందా? అక్కడ మూడు ఉంది, కిందనేముంది? చెడ్డ కళ్ళు. అంటే మత్సరం అంటే ఏం చెప్పండి? చెడ్డ కళ్ళు. సంఘంలో ఒక సహోదరుడు వాడబడితే, ఒక సహోదరి హెచ్చించబడితే ఓర్వలేక చెడ్డ కళ్ళతో అది కూడా నాకు కావాలా, ఆ పరిచయం నాకు కావాలా, అది నాకు కావాలని చాలామంది సమస్యలు సృష్టించే వాళ్ళగా ఉంటారన్నమాట. చెడ్డ కళ్ళ వలన, అంటే మత్సరం వలన. ప్రియ సహోదరా సహోదరి, దయచేసి ఎప్పుడూ చెడ్డ కళ్ళు కలిగి ఉండొద్దు, ఎప్పుడూ మత్సరం కలిగి ఉండొద్దు. ఈ మత్సరం వలన రాయబడింది అపోస్తుల కార్యములు 17:5 చదవండి. 17:5 అపోస్తుల కార్యములు. ఆ, 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 ఆ. గుంపు కూడి. గమనించండి, వాళ్ళు ఏమైనారు? వాళ్ళంతా గుంపుకున్నారు. దేనిని బట్టి? మత్సరపడి గుంపు కూర్చి. వాళ్ళు గుంపుగా ఎందుకు చేయబడ్డారంటే మత్సరం వలన గ్రూపులు అయిపోతూ ఉంటారు. ఆ గ్రూపు ఈ గ్రూపు అని. అట్లు మత్సరం వలన సంగమునకు నష్టము, మత్సరం వలన కుటుంబానికి నష్టము, మత్సరం ఎముకలకు నీకు నష్టమే. మత్సరం కలిగి ఉంటే నాకు నష్టమే అన్నమాట. ఆ మత్సరంతో కుళ్ళిపోతాం. ఎవరికి మేలయ్యా? ఎవరికి మేలు కాదు, ఎవరికి మేలు కాదు, అందరికీ నష్టమే. ప్రియ సహోదరా సహోదరి, మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ మత్సరం అనేది ఆఖరికి మనల్ని ఈ మత్సరం వలన చూడండి, యాకోబు పత్రిక 4:2, యాకోబు 4:2 చదవండి త్వరగా. ఆ, ఆ, ఆ. మత్సర పడుదురు. ఈ మాట నాతో పలకండి. మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. చెప్పండి అన్న, మత్సరం ఉంటే ఏమి చేసుకోలేము? నేను చెప్పే మాట కాదు, వాక్యం చెప్తాంది. అందుకోసమే మత్సరం లేకుండా జాగ్రత్త పడదాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మత్సరం లేని వారముగా, దేవుని పిల్లలముగా ఐక్యత కలిగి జీవించుటకు ప్రభువే మనకు కృపను దయచేయను అనా. అదే టైం అయిపోతుందేమని, పర్లేదా? సరే. మత్సరము, ఇంకొక మాట, మత్సరం గురించి ఇంకో మాట కూడా ఉందన్నమాట. సమయం అయిపోయిందని ఇంకే క్లోజ్ చేద్దాం అనుకున్నా. మత్సరం ఎంత ప్రమాదకరమైందంటే చూడండి, మత్సరం ఎంత ప్రమాదకరమైందంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. 19 నుంచి గమనించండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అంటే శరీర కార్యాలు ఇవన్నీ. వాటిలో 20 వచనం చదవక. మత్సరములు ఏం చెప్పండి? మత్సరం అనేది ఏ కార్యం? అది ఏం కార్యము? గమనించండి, ఈ శరీర కార్యం కదా. ఇప్పుడు చూడండి 21వ వచనం కలిసి చదువుకుందామండి. 21వ వచనం కలిసి చదువుదామండి. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. ఏమి చేయలేరు వాళ్ళు? దేవుని రాజ్యాన్ని. అయ్యో, ఎంత ప్రమాదము! దేని వలన? మత్సరం వలన. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకోసమే అన్న, ఎప్పుడు మత్సరపడద్దు. ఆయనకు అట్లుంది కాబట్టి నాకు కావాలా, ఆయన వాడబడుతున్నా కూడా ఆ స్థానంలో నేను వాడబడాలా అనేటువంటి వాటిని మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడదాము. అట్లు జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. 4వది ఏం చెప్పండి? మొదటిది ఏం చెప్పండి? విధేయత. 2వది తగ్గించుకొనుట. 3వది ఐక్యత. 4వది పవిత్రులుగా, పరిశుద్ధులుగా వాళ్ళు వచ్చుట. కాబట్టి అంటే పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం. ప్రియ సహోదరుడా సహోదరి, మన జీవితంలో అపవిత్రత, అపరిశుద్ధత అనేది మనం కలిగి జీవిస్తూ ఉంటే దేవునికి ఎప్పుడు మన ద్వారా మహిమ రాదు. దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి సంతోషించలేడు. దేవునికి అయిష్టమైనటువంటి అపవిత్రత, అపరిశుద్ధత అనేవి
కలిగి ఉండకుండా మనం జాగ్రత్త పడటకు ప్రభువే మనకు కృప దయచేయునుగాక. చూడండి, మనము ఎందుకు పిలువబడ్డామంటే, ఎందుకు ఏర్పరచబడ్డామంటే, చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుదామండి. 3వ వచనం కలిసి చదువుదామండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. నాతో కూడా పలకండి, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఏమి దేవుని చిత్తం అండి? పరిశుద్ధంగా జీవించిన దేవుని చిత్తం అది. ఆ దేవుని చిత్తమును ఎదిరించి, చూడండి, మనం చాలాసార్లు అంటూ ఉంటాము, ఏమంటూ ఉంటామంటే, నేను దేవుని చిత్తం కనుగొని ఆ ప్రకారం చేయాలా, అని మనం చాలాసార్లు అంటూ ఉంటాం. చాలా మంచిదే, దేవుని చిత్తం చేయాలా, దేవుని చిత్తం చేయాలని. దేవుని చిత్తం అనేది 2 రకాలుగా ఉంటుంది. దేవుని చిత్తం ఎన్ని రకాలు ఉంటుంది? 2 రకాలు. ఒకటి బయలుపరచబడిన దేవుని చిత్తం. ఏం చిత్తము? ఆల్రెడీ రివీల్డ్ అనమాట. అది రివీల్డ్ గాడ్స్ విల్, బయలుపరచబడిన దేవుని చిత్తము. రెండవది బయలుపరచబడని దేవుని చిత్తం. బయలుపరచబడని దేవుని చిత్తం అంటే అది బయలుపరచబడలేదు, దాన్ని కనుగొనడానికి మనం ప్రయత్నించాలి. దాన్ని కనుగొనడానికి ఏం చేయాలా? ప్రయత్నించాలన్నమాట. ఈ 2 రకాల దేవుని చిత్తం ఉంటుంది. ఒకటి బయలుపరచబడిన దేవుని చిత్తము, రెండవది బయలుపరచబడని దేవుని చిత్తం. బయలుపరచబడిన దేవుని చిత్తం ఏంటంటే దేవుని వాక్యమే దేవుని చిత్తం. దేవుని వాక్యమే దేవుని చిత్తం. ఉదాహరణకి వివాహ విషయంలో పెళ్లి చేసుకోవాలనుకో, ఒక అన్యుడును ఒక సహోదరి పెళ్లి చేసుకోవాలనుకుందనుకో, ప్రేమించి పెళ్లి చేసుకుందనుకో, అది వాక్యానుసారమా కాదా? కాదు కదా. కాబట్టి దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం కాదు. అన్యుని పెళ్లి చేసుకుంటా అనేది ఒక శాపం. అది శాపం. అది దేవుని ఆజ్ఞకు విధేయత చూపకపోవడం వల్ల కలిగే శాపాలలో అదొక శాపము. ప్రియ సహోదరుడా, సహోదరి, అది దేవుని చిత్తం ఎలా అవుతుంది? మళ్ళా దాంట్లో దేవుని చిత్తం కనుగొనుట. ప్రభువా, ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో, ఎవరి మీద అయితే ఇష్టం ఉంటుందో, ప్రభువా ఆ సహోదరిని నేను చేసుకోండి, నీ చిత్తమా? ప్రభు మాట్లాడు ప్రభువా, ఆ సహోదరిని నేను చేసుకోవాలనుకున్నాను ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అన్యులను చేసుకోవడం దేవుడు ఎట్లా చెప్తాడు? అన్యులు చేసుకునే విషయంలో దేవుని చిత్తం ఎట్లా కనుక్కుంటావు? అది ఆల్రెడీ రివీల్డ్ అనమాట, ఆల్రెడీ ప్రత్యక్షపరచబడింది. కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ప్రేమ వివాహాలు వాక్యానుసారమైనవేనా? వాక్యానుసారమైనవి కావు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఏమైనట్లు? వ్యభిచారం చేసినట్లే కదా. మళ్ళీ ఈ లోక సంబంధమైన ప్రేమలు అనేవి ఎట్లా పుట్టినాయి, ఎట్లా కొనసాగుతున్నాయి? ఖచ్చితంగా దాంట్లో లస్ట్ ఉంది, ఖచ్చితంగా దాంట్లో ఏముందంటే మోహం ఉంది, ఖచ్చితంగా దాంట్లో అపవిత్రత ఉంది, తప్పకుండా ఉంది. ఎప్పుడు ప్రేమించాలా? అసలు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాలా. పెళ్లి చేసుకున్న తర్వాత కదా ఆ విషయాలు మాట్లాడుకోవాల్సింది. పెళ్లి చేసుకున్న తర్వాత కదా. కానీ పెళ్లి కాకనే ఇలాంటివన్నీ చేయుట అనేది దేవుని చిత్తం ఎప్పుడూ కాదది. విశ్వాసైనా కావచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అది దేవుని చిత్తానుసారమైనది కాదు. ఒకవేళ అది దేవుని చిత్తము అనంటే పవిత్రత ఉన్నప్పుడే దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. దాని విషయమై రెండవది ఏంటంటే బయలుపరచబడని దేవుని చిత్తం. ఆ బయలుపరచబడని దేవుని చిత్తం ఎప్పుడు మనం కనుగొనగలమంటే బాగా జాగ్రత్తగా వినండి. బయలుపరచబడిన దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని మనము కనుగొనగలం. అర్థమవుతుందన్నా నేను చెప్పేది? బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని, అంటే వాక్యానుసారంగా దేవుని చిత్తాన్ని మనం అన్ని నెరవేరుస్తూ వచ్చినప్పుడు అప్పుడు ఏం కనుగోగలమంటే మరి ఆ బయలుపరచబడిన దేవుని చిత్తము వివాహ విషయంలో కావచ్చు, వేరే విషయాల్లో కావచ్చు, అప్పుడు దాన్ని కనుగొనగలం. వాక్యానుసారమైన దాన్ని, అంటే బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని మీరుతూ కూడా ఆ చిత్తమును కనుగొనాలనుకుంటే అది అసాధ్యము. ఈ మధ్య ఒకసారి మేము బాప్తిసాలకు సిద్ధపరచబడడానికి ప్రకటన చేసినాము. తర్వాత ఒక చోట మా సంఖ్య తక్కువైనారు.
సంఖ్య తక్కువైతే ఒక చోటు ఇంకో చోటు ఇవ్వాలనుకున్నాము. సరే ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఇంకో చోటు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు అంతకుముందు ఒక నలుగురి పేర్లు ఇచ్చినారు. ఆ నలుగురిలో ఒకరు మళ్ళా ఏమి ఇవ్వలేదు. ఇద్దరు మాత్రమే మళ్ళా తీసుకుంటామని చెప్పినారు. ఆ ఇద్దరితో మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత వాళ్ళ విషయం అనిపించింది. చదువు రానోళ్ళే అనిపించింది. సరే అని ఓకే అన్నాను. తర్వాత ఇంకొక వ్యక్తి, ఇంకొక యవనస్తుడు తన జీవితం మార్చబడలేదు. ఇంకా అపవిత్రతలో కొనసాగుతున్నాడు. నాకు పెళ్లి చేయమని నాకు బాప్తిస్మీ అని పట్టుబట్టినాడు. నా బాప్తిసం ఇయ్యాలా, నేను సిద్ధపడ్డాను ఇయ్యాలని. నువ్వు సిద్ధపడ్డం కాదు బాప్తిసం అంటే. నీకు ఆ సిద్ధపాటు ఉందా లేదని దైవ సేవకులకు కనిపించాలా. నీవు ఇట్లు అపవిత్రతలో కొనసాగుతూ నువ్వు పవిత్రంగా ఉన్నావు అని ఎట్లు చెప్తావు నువ్వు? నీ అపవిత్రత మాకు తెలుస్తూ ఉంది. నీ సాక్ష్యం ఇట్లా ఉంది, నీ సంఘములో ఇట్లా ఉండి కూడా నీకు బాప్తిసం ఇయ్యాలంటే ఎట్లు ఇయ్యాలా? 2 విషయాలు చెప్తూ వచ్చినాను. ఏంటంటే, అట్లు చేయడం ద్వారా రెండిటిలో మేము మీ అపరాధము, మీ పాపాన్ని భరించాల్సి వస్తుంది అని 2 చెప్తూ వచ్చిన. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి చెప్తున్నాను, దేవుని చిత్తము అనేది పరిశుద్ధంగా ఉండడం అనేది దేవుని చిత్తము. అట్లా కాకుండా ఆ అపవిత్రంగా జీవించడం అనేది దేవుని చిత్తం కాదు. అపవిత్రత కలిగి జీవించడం అనేది ఆల్రెడీ ఈ దేవుని చిత్తాన్ని మీరుతూ ఇంకొక దేవుని చిత్తాన్ని కనుగొనాలని ప్రయత్నం చేయొద్దు. నేను చెప్పేది అర్థమవుతుందండి? ఉదాహరణ నేనున్నాను అనుకోండి, మీకు అర్థం కూడా నేనున్నాను అనుకోండి. నేను పవిత్రంగా ఉండడం దేవుని చిత్తము. నేను ఇప్పుడు నా మనసులో ఒక ఆమె మీద దృష్టిలో పెట్టుకొని ఆమె నేను ప్రేమిస్తున్నానంటే అప్పుడు దేవుని చిత్తం మీరినట్లా, దేవుని చిత్తంలో ఉన్నట్లా? నేను దేవుని చిత్తం మీరేసినాను. ఇప్పుడు దేవుని చిత్తం మీరని నేను ఆల్రెడీ ఈ చిత్తం మీరి మళ్ళా ఆమె విషయంలోన, ప్రభా నీ చిత్తమైతే ఆమె నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నీ చిత్తమైతే నాకు నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభా, నీ చిత్తాన్ని తెలియజేయ ప్రభా అంటే దేవుడు తెలియజేస్తాడా, తెలియజేయడా? ఎందుకు? ఆల్రెడీ దేవుని చిత్తాన్ని నేను మీరినాను. దీన్ని పాటిస్తూ దానికోసం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ దీన్నే మీరుతూ దానికోసం నేను ప్రార్థన చేస్తే ఎప్పుడు బయలుపరచడు దేవుడు. దాన్ని బట్టి మా బంధువులు ఒక సిస్టర్ ఉన్నింది, మా అక్క కూతురే, అయిన అన్న అనే మామ అని ఎప్పుడు అనలేదు. ఎప్పుడో రేర్ ఎగతాళిగా మా అక్కల దగ్గర అనేది, చూడమ్మో మీ తమ్ముడు అని అనేది తప్ప ఎప్పుడు మామని పిలిచేది కాదు, అన్ననే పిలిచేది అనమాట. ఆ పాప విషయంలో మంచి క్లవరే. ఒక అబ్బాయి విషయంలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ పిల్లోడు ఎక్కడో ఫారిన్లో ఉన్న అబ్బాయి ఈ పాప కోసం వచ్చినాడు. ఆ అబ్బాయి కోసం ఈ పాప మనసులో ప్రేమ అనేది ఉంది కాబట్టి, ప్రభా నీ చిత్తమైతే నాతో మాట్లాడనేదంట, దేవుని అడిగేదంట. వాక్యం చెప్తా ఉంటే వాగ్దానాలన్నీ ఆ పాప కోసమే అన్నట్టుగా ఉండేదంట. వాగ్దానాలను ఎవరి కోసము? ఆ పాప కోసమే. ఆ పాప నోట్సులు రాసుకుంది, 3 నోట్సులు రాసుకుంది. నాకు ఒక రోజు చెప్పింది, అన్న నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అంటే, చెప్పమ్మా పర్లేదమ్మా అంటే, అన్న పలానా అబ్బాయి విషయము మీకు ఆలోచన ఎట్లా ఉంది అన్నాడు. అంటే నాకు ఏం మా విషయం అంటే, నేను ఆ అబ్బాయికి ఏం చెప్పినానంటే, ఇట్లా మా పాలన్న, తర్వాత మా దైవ సేవకుడు, మా స్థానిక దైవ సేవకుడు, తర్వాత మా బంధువు అవుతాడు కదా మా పాలన్న, వాళ్ళు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, లేకుంటే చేసుకోనని చెప్పినానన్నా. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పినాను. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చాలా వాగ్దానాలు ఇచ్చినాడన్నా అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి స్పీడ్గా చెప్తాంది వచనాలన్నీ, వాగ్దానాలన్నీ చెప్తా. అంటే నేనన్నాను, 100% నేను చెప్పగలను, దేవుడు నీతో మాట్లాడలేదు అని చెప్పిన. అంటే ఆ పాప ఆ రోజు నుంచి మాట్లాడడం మానేసింది. ఏమి అడగదు, ఏమి పెళ్ళాడని చెప్తుంది, పక్కన పోతుంది, అంతే. మాట్లాడము సరే ఫోన్లే. ఏమైంది? నేను చెప్పినాను, ఆ రోజు చెప్పిన. ఏం చెప్పినానంటే, నువ్వు దేవుని చిత్తం అంటున్నావు కదా, నిజంగా దేవుని చిత్తం అయితే మీకు పెళ్లి జరుగుతుంది, అది దేవుని చిత్తమే కాకపోతే మీ పెళ్ళి జరగదు, రాసి పెట్టుకో ఇది అని చెప్పిన అనమాట. ఏమైందంటే కొద్ది రోజులకి ఆ అబ్బాయి ఫారిన్ నుంచి వచ్చిన అబ్బాయి, ఆ అబ్బాయి ఏమని రిజెక్ట్ చేసేసినాడు, నాకు వద్దు నువ్వు అన్నాడు. ఆ అబ్బాయి పెళ్ళి ముందే అయిపోయింది. అప్పుడు ఏడిసి ఆ బాబు చాలా కృంగిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, లోపల ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా నాకు దేవుని చిత్తమే ఇది అనిపిస్తుంది అనమాట. అందుకోసమే అంటే వివాహం విషయంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా ఏ విషయంలోనే సరే, వివాహ విషయంలోనే కాదు, ఏ విషయంలోనే సరే, మనం ఎక్కువ ప్రేమ కలిగి దాని మీద ఉన్నప్పుడు, అది మనకు ప్రేమ ఇష్టం ఉన్నప్పుడు అది దేవుని చిత్తమే అనిపిస్తుంది అనమాట. కాబట్టి
మనము పరిశుద్ధత అనేది దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తం మనం నెరవేర్చినప్పుడు మరొక ఈ బయలుపరచబడినది నెరవేర్చబడుతుంది. చూడండి, మరొక మాట చదువుకుందామండి. ఇక్కడే ముగించుకుందామండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుదామండి. 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవునెరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. గమనించండి, ఏమిటి దేవుని చిత్తం అంటే పరిశుద్ధత విషయంలో నన్ను నేను కాపాడుకొనుట అనేది దేవుని చిత్తం. గమనించినారా? ఘనతలో కూడా నన్ను నేను కాపాడుకొనుట, నా ఘటము నేను కాపాడుకొనుట అనేది దేవుని చిత్తం. ఎందుకు ఈ మాట వాడుతున్నాడు? తన ఘటమును అని ఎందుకు అంటున్నాడు? తన్ను తాను అని ఎందుకు పౌలు చెప్పడం లేదు? తన ఘటం అంటే కుండ, మట్టి పాత్ర. చూడండి, గమనించండి, తన ఘటం అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే నీవు బలహీనుడవే, నీవు బలహీనురాలవే. కానీ ఏంటంటే దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఘటముగా ఉన్నా సరే నువ్వు పగిలిపోకుండా, అనగా అపవిత్రత గురి కాకుండా పరిశుద్ధతలో నిన్ను నువ్వు కాపాడుకోవడం. వాస్తవమే బలహీనమైనదే. అయితే బలహీనమైనది, ఇప్పుడు కుండ ఉంటుందండి. కుండని ఇప్పుడు మనకి ఫ్లాస్క్ ఉందనుకోండి, ఈ ఫ్లాస్క్ని ఇట్లా డబ్బును పెడతాము, ఈడు పెడతాము, ఆడు పెడతాము, ఎట్లన్నా ఊరికే పెట్టేస్తుంటాం. దేన్ని? ఫ్లాస్క్ని. అయితే కుండనైతే ఇట్లా పట్టుకొని మెల్లగా కుండని ఇట్లా పెడతాము కదా. ఎందుకు అట్లా పెడతాము? స్పీడ్ ఎక్కువైతే అది పోతుంది కదా. అంటే అతి జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తాము? అదే విధంగానే మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత విషయంలో మన ఘటమును మనం కాపాడుకోవాలా. వాస్తవమే మన ఘటమే వాస్తవమే బలహీనమైనదే. అతి త్వరగా పితృపరచబడే వాళ్ళమే, త్వరగా పరిశుద్ధత నుండి కోల్పోయే వాళ్ళమే. అయితే మనలో మనము కాపాడుకోవాలా. ఒక కుండను కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడతామో అట్లనే మట్టి దానిని, పగిలిపోయే గాజు దాని లాంటి వాటిని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అంటాం కదా. అదే విధంగానే నన్ను నేను హ్యాండిల్ విత్ కేర్, నిన్ను నువ్వు హ్యాండిల్ విత్ కేర్. ఏ విషయంలోనంటే పరిశుద్ధత విషయంలో. అట్లు మనల్ని మనం కాపాడుకుంటకు శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. అట్లు ఉన్నప్పుడు ఎవరికి మహిమ కలుగుతుందండి? దేవుని మహిమ కలుగుతుంది. అప్పుడు అంటారు, మన కుటుంబంలో ఉన్న పరిశుద్ధతను బట్టి, మన పిల్లలు పరిశుద్ధతను బట్టి ఆశీర్వదించడం బట్టి వేరే వాళ్ళు అంటారు, వాళ్ళు చూడు అట్లా ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు చూడు అంత పవిత్రంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత బాగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత లోబడుతున్నారు అని అంటారు. అదే మనం చెడిపోయిన వాళ్ళముగా ఉంటే, పరిశుద్ధత కోల్పోయిన కుటుంబంగా ఉంటే, వాళ్ళ చర్చికి పోయినారు కానీ అంతా వాళ్ళు మామూలే చేసేది అంతా. ఇంకా ఏంటికి పోతారు ఏం కదా చర్చికి. ఇంకా కొంతమంది అంటారు, నేను విన్నా కొన్ని విషయాలు ఏమంటారంటే యేసు ప్రభువును బద్దు లేపేకపోతా అన్నారంటారట. ఏమంటారు అంటే మొరటోళ్ళు మాట్లాడే భాష అట్లా ఉంటుంది. నేను విన్నాను ఆ మాట. ఎందుకంటే దేవుని నామానికి అవమానం అండి. అందుకోసమే నేను చెప్తున్నానంటే నేనంత ఈజీ కాదు, నేనంత దాంట్లో పరిపూర్ణని చెప్పట్లేదు, మీకంటే అత్యంత బలహీనుణ్ణి. దయచేసి నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను కూడా అత్యంత బలహీనుని కాబట్టి పరిశుద్ధత విషయంలో నేను కూడా నా ఘటాన్ని కాపాడుకుంటూ ప్రభు నాకు కూడా కృప ఇచ్చుటకు దయచేసి ప్రార్థించండి. అట్లా మనం ఈ 4 విషయాలు పరీక్షించుకొని బలిలో పాల్గొందాం.